హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ మానస నెల్లుట్ల. ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పీరియడ్స్ అంటే ఏంటి మేడం? పీరియడ్స్ అంటే ఋతుక్రమం మొదలవ్వటము. అసలు పీరియడ్స్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలంటే ముందు మనం గర్భాశయము అండాశయాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. మన గర్భాశయంకి ఒక మూతి, పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, ట్యూబ్స్, తర్వాత ఓవరీస్ అండాశయాలు ఉంటాయి. సో ఇవి ఋతుక్రమం మొదలయ్యే వయసు వచ్చినప్పుడు సాధారణంగా ఇంతకు ముందు అయితే 12-13 సంవత్సరాలకి ఋతుక్రమం మొదలయ్యేది ఆడవాళ్ళలో. కానీ ఈ మధ్య మనం గమనిస్తుంది ఏంటంటే చాలా చిన్న వయసుకే, అంటే 9-10 సంవత్సరాలకే ఆడవాళ్ళలో అమ్మాయిలో ఋతుక్రమం మొదలైపోతుంది. అయితే 8 సంవత్సరాల కంటే ముందు మొదలైతే మాత్రం దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అని అంటారు. అంటే అది ఏదైనా వేరే ఇతరత్ర కారణాల వల్లనో, ఏదో ట్యూమర్స్ వల్లనో, ఇంకేదైనా కారణాలు అయి ఉండొచ్చు. సో అంత చిన్న వయసులో ఆడవాళ్ళకి రక్తస్రావం మొదలైతే అమ్మాయిలకి డాక్టర్కి చూపించాలి. 9 సంవత్సరాలు ఈ మధ్య కామన్గా చూస్తున్నాం. సో 9-10 సంవత్సరాల నుంచి మొదలైతే పర్వాలేదు. ఇంకోటి, ఈ బాడీలో ఈ ఋతుక్రమం మొదలయ్యే ముందు కొన్ని మార్పులు వస్తాయి. ఫస్ట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుంది, తర్వాత చంకల్లో గజ్జల్లో హెయిర్ డెవలప్మెంట్ అనేది వస్తుంది, హైట్ పెరుగుతారు. ఇలాంటి మార్పులన్నీ వచ్చిన తర్వాత ఈ ఋతుక్రమం అనేది మొదలవుతుంది. ఫస్ట్ టైం ఎప్పుడైతే అండం ఎదిగి విడుదల అవుతుందో ఒక ఆడపిల్లలో, అది ఋతుక్రమం మొదలవ్వటం అన్నమాట. అదే నెల అదే కంటిన్యూ అవుతుంటుంది. మన అండాశయంలో ఒక పూల్ ఆఫ్ ఎగ్స్, అంటే ఒక గుంపులాగా అండాలు ఉంటాయి. అవన్నీ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అన్నమాట. మన బ్రెయిన్ నుంచి ఇంకా హైపోథాలమస్, పిట్యూటరీ అనే ఆర్గన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఇంకొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ అండాలు మెచ్యూర్ అయ్యి ప్రతి నెల ఒక అండం ఎదిగి ఈ ఇమ్మెచ్యూర్ స్టేట్ నుంచి మెచ్యూర్గా అయ్యి విడుదలవుతాయి. ఇది ఇలా విడుదలైనప్పుడు ఒకవేళ వీర్యకణాలతో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. కలవనప్పుడు ఏమవుతుందంటే గర్భాశయంలో ఒక పొర ఉంటుంది, ఎండోమెట్రియం అని. ఈ పొర అనేది షెడ్ అయిపోతుంది అనమాట. ఈ పొర పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ విధంగా మనకి నెల పీరియడ్స్ అనేవి వస్తాయి. ఋతుచక్రం అనేది ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంది మేడం? అది కొంచెం వేరియింగ్ పీరియడ్స్ ఉంటాయమ్మా. మామూలుగా అయితే సాధారణంగా 28 డేస్ సైకిల్ అనేది చాలా ఐడియల్. అంటే 28-30 రోజులకి వస్తే చాలా ఐడియల్. కాకపోతే ఒక్కొక్కళ్ళకి కొంతమందికి 25, కొంతమందికి 26 రోజులకు వస్తాయి. సో ఎనీథింగ్ బిట్వీన్ 21-35 డేస్, అంటే 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఎప్పుడు ఋతుక్రమం జరిగినా అది నార్మల్గానే కన్సిడర్ చేస్తాము. ఒకవేళ 21 రోజుల కంటే ముందు వచ్చినా, 35 రోజులు దాటి వచ్చినా మరీ లేటుగా, అప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమనుకుని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెకప్ చేయించుకోవాలి. నెలసరి సమయానికి రావాలి అంటే, కరెక్ట్గా రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? నార్మల్గా ఒక హెల్దీ యాక్టివ్ లేడీలో నెలసరి అనేది కరెక్ట్ టైం టు టైం వస్తుంది. అలా రాకుండా దాటిపోతుంది, 35 రోజుల పైన కూడా నెలసరి రావట్లేదు అంటే 90% కేసెస్లో వాళ్ళకి పీసీఓడి కండిషన్ డెవలప్ అవుతుంది అని అర్థం. పీసీఓడి అనేది బేసికలీ ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇవాళ రేపు టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవటము, వ్యాయామం లేకపోవటము, సూర్యరశ్మి లేకపోవటము, ఆడ్ అవర్స్లో వర్క్ చేయడము, వీటన్నిటి వల్ల బాడీ మీద ఎఫెక్ట్ పడి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేసి అండం అనేది టైంకి విడుదల అవ్వక ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇలాంటివి ఉన్న ఎక్కువ ఆహారాలు తీసుకోవాలి. ఈ మైదా ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ కట్ చేయాలి. మన దినచర్యలో కనీసం ఒక అరగంట అయినా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి. మన వెయిట్ అనేది ఐడియల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ వెయిట్ క్రాస్ అయిపోయి ఉంటే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఋతుక్రమం అనేది టైంకి వస్తుంది. ఋతుక్రమ సమయంలో నార్మల్గా ఎంత బ్లీడింగ్ అవుతుంది మేడం? అంటే ఋతుక్రమంలో ఒక 3 రోజుల నుంచి 5 రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం అనేది సాధారణం. డైలీ ఒక 80 ml దాకా బ్లడ్ లాస్ అనేది నార్మల్గా కన్సిడర్ చేస్తారు. అది
పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. మనం కొలిచి చెప్పలేము. కాకపోతే చాలా ఎక్కువ విపరీతంగా బ్లీడింగ్ ఉన్న, రోజుకి 5-6 ప్యాడ్స్ కంటే ఎక్కువ చేంజ్ చేసిన, గడ్డలుగా ముక్కలు ముక్కలుగా బ్లీడింగ్ అవుతూ ఉన్నా, ఆ బ్లీడింగ్తో పాటు అధికమైన పెయిన్ ఉన్నా, ఆ పెయిన్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ రాస్తున్న డాక్టర్స్ వాటికి ఆ పెయిన్కి రెస్పాండ్ అవ్వకపోయినా అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమంది తక్కువ రక్తస్రావం అవుతుందని కూడా మా దగ్గరకు వస్తారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అధిక రక్తస్రావానికి కొన్ని కారణాలు ఉంటాయి, తక్కువ రక్తస్రావానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అవన్నీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసి చూస్తారు. మరి 2 రోజుల కంటే తక్కువ, ఒక రోజు జస్ట్ స్పాటింగ్ లాగా అవ్వడం అలా ఉంటే కూడా అది అబ్నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే శ్రావణ హెల్త్ టిప్స్ @gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.